హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తాకోడలు వంటలు. పానీపూరి అనగానే ఆడవాళ్ళు భలే ఇష్టంగా తింటారండి. ఆడవాళ్ళు ఏంటండి, చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఆ పానీపూరిని మనం బయట తిని రోగాల బారిన పడకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకుంటే కుటుంబ సభ్యులంతా తినొచ్చు. మిక్సీ జార్ తీసుకొని ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక గుప్పెడు పుదీనాకు, ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక ఇంచు అల్లం ముక్క, ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను ధనియాలు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, రుచికి సరిపడినంత ఉప్పు వేసి మెత్తగా మిక్సీకి పట్టుకోవాలి. ఇలా మెత్తగా అయిన ఈ పేస్ట్లోకి ఒక గ్లాసు నీళ్లను కలుపుకొని వడకట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక్కసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఇప్పుడు బఠానీని తీసుకొని ఒక 5-6 గంటల సేపు నానబెట్టుకొని ఒక ఆలును కూడా చెక్కు తీసి బంగాళదుంపని దీనిలో వేసేసుకొని ఒక చిటికెడు పసుపును కూడా వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసి 4-5 విజిల్స్ రానిస్తే పప్పు కూడా రెడీ అయిపోతుంది. ఈ ఉడికిన పప్పుని మ్యాషర్తో మెత్తగా మెదుపుకొని ఈ మెత్తగా మెదుపుకున్న పప్పుని ఒక్కసారి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై పెట్టేసుకొని ఒక స్పూను గరం మసాలా, ఒక స్పూన్ చాట్ మసాలా, ఒక స్పూను కారము, కాస్తంత కొత్తిమీర, ఒక 1/2 స్పూను కసూరి మెంతి, ముందుగా రెడీ చేసుకున్న నీళ్లను కూడా ఒక 1/2 గ్లాసు వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. ఆల్రెడీ పప్పులో ఉప్పు వేసాం కదండి, ఇంకా ఉప్పు అవసరం లేదు. ఇలా పప్పు కూడా మనకి రెడీ అయిపోతుంది. అంతేనండి, ఇలా సింపుల్గా పప్పు నీళ్ళు అయితే రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని రెడీమేడ్ పానీపూరి ఉంటుందండి, అది ఇంట్లో మనం పానీపూరి రెడీ చేసుకోలేకపోతే ఈ రెడీమేడ్ పానీపూరి అయితే యూస్ చేసుకొని మనం పానీపూరిని అయితే చేసుకోవచ్చు. ఈ రెడీమేడ్ పానీపూరి ఏ షాపుల్లో, కిరాణా షాపుల్లో అయినా మనకు దొరుకుతాయి. అంతే, చాలా ఈజీగా ఇంట్లోనే మనం ఇలా పానీపూరి అయితే చేసుకొని పిల్లలకైతే అందించవచ్చు. మనం పిండి కలుపుకొని చేసుకొని అంత రిస్క్ తీసుకునే కన్నా ఇలా రెడీమేడ్ పానీపూరిని ఇలా చాలా సింపుల్గా యూజ్ చేసుకొని మనం ఇంట్లోనే తినేయచ్చండి. చూసారు కదా, సన్నగా ఉల్లిపాయలు కూడా తరుక్కొని పానీపూరిలో పప్పు, ఉల్లిపాయ, నీళ్లు పెట్టుకొని తింటూ ఉంటే అద్భుతంగా ఉంటుందండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.